వైఎస్ వివేకానంద రెడ్డిది హత్య అని నిర్ధారణైంది. అయితే హంతకులు ఎవరు, ఎందుకు వివేకాను కడతీర్చారు, ఫ్యాక్షన్ పగల, ఎన్నికల వేళ రాజకీయ కారణాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డారా? ఇలా ఎన్నో అంతుచిక్కని అనుమానాలు వివేకానంద మరణం వెనుక దాగున్నాయి. ఈ క్రమంలోనే నిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ఏపీ సర్కార్ సిట్ను ఏర్పాటు చేసింది. సిఐడి అదనపు డీజీ అమిత్ గారి నేతృత్వంలో 5 బృందాలు మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నాయి. వివేకానంద హత్య కేసులో గంటకు కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ముందు గుండెపోటు అని ప్రచారం జరిగింది, తర్వాత హత్య అని నిర్ధారణ అయింది. తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఓ లెటర్ బయటపడింది. ఇది ఫ్యాక్షన్ హత్య, పొలిటికల్ హత్య, హంతకులు ఎవరు అన్నది మిస్టరీగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి వివేకా డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. డాగ్ స్క్వాడ్ తో స్పాట్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలు, ఫుట్ ప్రింట్స్ ను సేకరించారు. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం వివేకాది హత్య అని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. వివేకానంద తలపై 3 తీవ్ర గాయాలు, అలానే ఒంటిపై మరికొన్ని గాయాలు ఉన్నట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ముందు గుండెపోటుతో వివేక మరణించారని ప్రచారం జరిగింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం హత్య అని తేలడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. హంతకులు ఎవరు, వివేకాను ఎందుకు హత్య చేశారు, ఏవైనా రాజకీయ కోణం ఉందా, రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అసలేం జరిగింది, ఆ టైంలో వివేకా ఇంటికి ఎవరెవరు వచ్చారు అనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలోనే వివేకానంద రెడ్డి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. మర్డర్ కేసు అది ఎవరు చేశారా దీనికోసం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఒక సెట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరు ఓఎస్డీ కడప. సో మనం ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నాను. డెడ్ బాడీ చూస్తే దీని మీద హెడ్ మీద సీవియర్ ఇంజరీస్ ఉన్నాయి, హ్యాండ్ మీద రిటాలియేషన్ ఇంజరీ ఉంది. అదేవిధంగా సీన్ ఆఫ్ క్రైమ్లో చూస్తే బ్లడ్ మార్క్స్ చూస్తే ఖచ్చితంగా బయట నుంచి ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో అటాక్ చేయడం జరిగింది. సో ఇట్స్ కేసు ఆఫ్ మర్డర్. దీని మీద అన్ని ఆల్ విట్నెసెస్ ఎగ్జామిన్ చేస్తాము, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఎవరు కల్పిట్ ఉన్నారో బయటకు వస్తారు. లెటర్ కూడా దొరికింది సీన్ ఆఫ్ క్రైమ్లో. ఆ లెటర్లో కూడా ఒక డ్రైవర్ మీద సస్పిషన్ రాసి ఉంటారా, అది కూడా మనం విచారిస్తున్నాను. హ్యాండ్ రైటింగ్ ఎవరిది, ఎందుకు ఆ పేరు ఉంటుంది, రైటింగ్ సరిగా ఉందా లేదా, ఆర్ఎల్స్ డ్రైవర్ మీద ఎందుకు రాశారా, వెదర్ ఇది కరెక్ట్ ఉందా లేకపోతే మిస్లీడింగ్ ఉందా, ఇది ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. రాత్రి 11:30 నుంచి తెల్లవారుజాము 6:30 వరకు అసలేం జరిగింది, ఎవరెవరు వివేకా ఇంటికి వచ్చారనే అంశాలపై దృష్టి సారించిన సిట్ బృందం వివేకా ఇంట్లో పనిచేసే వారిని ఆరా తీశారు. వాచ్మెన్, వంట మనిషి సహా వివేకా సహాయకులందరినీ ప్రశ్నించారు. అసలు బయట వాళ్ళు ఇంట్లోకి ఎవరైనా వచ్చారా, అక్కడ ఏం జరిగిందో మా ప్రతినిధి హసీనా అందిస్తారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక ఎవరు కుట్ర చేశారు అనేది ఒకవైపు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది రాజకీయ హత్యనా లేకపోతే ఇది ఫ్యాక్షన్ హత్యనా లేక ఇతర కోణాలు ఉన్నాయా అనే దర్యాప్తు పోలీసులు కొనసాగిస్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే నేను వివేకానంద రెడ్డి హత్య జరిగిన ఇంటికి బ్యాక్ సైడ్ ఉన్నాను. ఈ బ్యాక్ సైడ్ మనము చూస్తే ఇక్కడ డోర్స్ అయితే ఏమీ కనబడడం లేదు, బ్యాక్ సైడ్ ఓన్లీ విండోస్ మాత్రమే ఉన్నాయి. అయితే ఎవరైతే వచ్చారు దుండంగులు అంటే హత్య జరిగిన తీరును బట్టి చూస్తే పోలీసులు కూడా ఇది ఒకరి పని కాదు, దాదాపు ఒక 4 వ్యక్తులైనా ఉండి ఉండొచ్చు అనేలాగా భావిస్తున్నారు. సో ఆ కోణంలోనే దర్యాప్తు కూడా జరుగుతుంది. ఇది వేట కొడవళ్లతోటి ఈ హత్య జరిగింది అని చెప్పి కూడా చెప్తున్నారు. సో వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు, మార్నింగ్ ఎవరైతే పిఏ వివేకానంద రెడ్డి పిఏ వచ్చినప్పుడు డోరు తీయలేదు, మెయిన్ డోర్లో ఆల్రెడీ వాచ్మెన్ ఉన్నాడు కాబట్టి అటు సైడ్ నుంచి డోర్ ఎంత కొట్టినా డోర్ తీయలేదు కాబట్టి సైడ్ డోర్ ఒకటి తెరిచి ఉంది అని చెప్తున్నారు. అసలు ఆ సైడ్ డోర్ ఏంటి
అనేది ఏంటి, ఇప్పుడు మనం సైడ్లో ఉన్నాము. ఇక్కడ వంట గదికి సంబంధించి ఒక డోర్ ఉంది, ఆ తర్వాత పక్కన ఒక డోర్ ఉంది. సో ఏ డోర్ నుంచి లోపలికి ఈ దుండంగులు వచ్చిండొచ్చు అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా నిన్న క్లూస్ టీమ్ వచ్చింది, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు, ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు. మెయిన్ డోర్తో అయితే వచ్చిన వాళ్ళు మెయిన్ డోర్తో కూడా రాలేదు, కేవలం బ్యాక్ సైడ్ ఉన్న పక్కన సైడ్ ఉన్న డోర్స్లో నుంచే వచ్చారు. సో ఆ కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు మనం చూసుకుంటే పోలీసుల దగ్గర ప్రధానంగా ఆ లెటర్ ఏదైతే దొరికిందో ఆ లెటర్కి సంబంధించి ఆ లెటర్లో రాసిన హ్యాండ్ రైటింగ్ ఎవరిది, అది వైఎస్ వివేకానంద రెడ్డి హ్యాండ్ రైటింగా లేక ఎవరైనా కావాలని అక్కడ రాసి పడేశారా, అది ఒకటి. ఆ డ్రైవర్ని కూడా విచారిస్తున్నారు. అలాగే 20 రోజుల క్రితం సత్ప్రవర్తన పైన బయటికి వచ్చిన రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు సుధాకర్ రెడ్డిని కూడా విచారిస్తున్నారు. అలాగే వాచ్మెన్ని కూడా పోలీసులు విచారించారు, ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. ఇంకా సిటీ పోలీసులు ఈ కేసుని తమ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారు కాబట్టి నిన్నటి నుంచి చేసుకున్నారు. అయితే ఈ రోజు నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో సిటీ పోలీసులు కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఈరోజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి కడపకు వెళ్తారు. కడపలోని ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి బయలుదేరతారు. అయితే కడప నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళి 4 గంటలకి ఈరోజు గవర్నర్ని కలుస్తారు. గవర్నర్ని కలిసి వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి రేపటి నుంచి ఎలక్షన్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రేపు వైజాగ్లో అభ్యర్థుల ప్రకటన జరిగే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో హసీనా, TV9 పులివెందుల. వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని నిర్ధారణ అయింది. అయితే హంతకులు ఎవరు, ఎందుకు వివేకాను కడతీర్చారు, ఫ్యాక్షన్ పగలా, ఎన్నికల వేళ రాజకీయ కారణాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డారా? ఇలా ఎన్నో అంతు చిక్కని అనుమానాలు వివేకానంద మరణం వెనుక దాగున్నాయి. ఈ క్రమంలోనే నిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ఏపీ సర్కార్ సిట్ను ఏర్పాటు చేసింది. సిఐడి అదనపు డీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో 5 బృందాలు మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డాయి. వివేకానంద హత్య కేసులో గంటకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ముందు గుండెపోటని ప్రచారం జరిగింది, తర్వాత హత్య అని నిర్ధారణ అయింది, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్లో ఓ లెటర్ బయటపడింది. ఇది ఫ్యాక్షన్ హత్య, పొలిటికల్ హత్య, హంతకులు ఎవరు అన్నది మిస్టరీగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి వివేక డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. డాగ్ స్క్వాడ్తో స్పాట్ను క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలో ఫుట్ ప్రింట్స్ను సేకరించారు. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం వివేకాది హత్యని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. వివేకానంద తలపై 3 తీవ్ర గాయాలు, అలానే ఒంటిపై మరికొన్ని గాయాలు ఉన్నట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ముందు గుండెపోటుతో వివేకానంద మరణించారని ప్రచారం జరిగింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం హత్య అని తేలడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. హంతకులు ఎవరు, వివేకాను ఎందుకు హత్య చేశారు, ఏదైనా రాజకీయ కోణం ఉందా, రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అసలేం జరిగింది, ఆ టైంలో వివేకా ఇంటికి ఎవరెవరు వచ్చారు అనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలోనే వివేకానంద రెడ్డి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ.